వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ప్రతిపక్షం ఎమ్మెల్యేలు కాసేపట్లో కలవనున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయాలని స్పీకర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం. చంద్రకాంత్, చెప్పండి, స్పీకర్ తో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల భేటీ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విషిత మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్పై గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం జరిగింది. వాళ్ళని తక్షణమే అనర్హత వేటు వేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయబోతున్నారు. మనతో మాట్లాడటానికి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సార్, చెప్పండి, మీరు ఏం కంప్లైంట్ ఇవ్వబోతున్నారు? అలాగే 8 మంది ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ సింబల్పై గెలిచి టీడీపీలో చేరడం జరిగింది కదా, ఈ అధికార పార్టీ ప్రలోభాలు కానీ వీటన్నిటిని కూడా ఎలా చూస్తారు? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి భయపెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి కూని పెట్టింది. నిజంగా ఈరోజు స్పీకర్ గారికి కంప్లైంట్ చేయబోతున్నాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ అభ్యర్థులుగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని దివంగత నేత రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళందరూ కూడా అనర్హత వేటేయాలని స్పీకర్ గారికి కంప్లైంట్ చేయబోతున్నాం. నిజంగా ఆ 8 ఎమ్మెల్యేలకి సిగ్గు రోసం అనేది ఉంటే, ధైర్యం ఉంటే రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు గెలిస్తే నిజంగా వాళ్ళు ప్రజాస్వామ్యానికి కట్టుబడినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే అధికార పార్టీకి కూడా కావాల్సినంత మెజార్టీ ఉన్నా కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలని విచ్చలవిడిగా కొంటున్న పరిస్థితిని ఎట్లా చూస్తారు? మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ సెషన్లో ఏ విధమైన డిమాండ్స్తో ముందుకెళ్ళదు? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తి మెజారిటీతో ఉన్నప్పటికీ గత 19 నెలల కాలంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన కారణం చేత ఎన్నికల్లో వీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా విఫలమై అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొనలేక వారి యొక్క భావాలని ఈరోజు ప్రజల యొక్క మనసులని తిప్పివేయడం కోసం ఈరోజు ప్రతిపక్షం యొక్క పార్టీ యొక్క ఎమ్మెల్యేలను కోరడం జరుగుతుంది. సార్, చెప్పండి, మొత్తం కూడా అంటే అధికార పార్టీ ఒక విషయం చెప్తుంది, అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చేరుతున్నారని. దీన్ని ఎట్లా విశ్వసిస్తారు? పూర్తిగా అధికార పార్టీ ఇచ్చిన హామీలు 2 ఏళ్లు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుంది? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నిజంగా అభివృద్ధిని చూసే వెళ్తున్నారా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఓటర్స్ అంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. కానీ ఒక నమ్మక ద్రోహుడు, ఒక వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు దగ్గర పెరిగిన వాళ్ళు ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా ఎవడైతే వెన్నుపోటుదారుడి దగ్గర పెరిగి మా దగ్గరికి వచ్చారో జగన్ అన్న ఒక ప్రేమతో వాళ్ళకి టికెట్లు ఇప్పించి గెలిపించాడు. ఓటర్లు గెలిపించినాక ఈరోజు మళ్ళీ డబ్బుకు ప్యాకేజీకి వెళ్ళిపోయినారు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీళ్ళకి చెప్తున్న సిగ్గు సీము నెత్తురుంటే ముందు రిజైన్ చేసి రమ్మనండి. అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు ఇంటి అభివృద్ధికి పోయినారు, ప్యాకేజీకి పోయినారు. కానీ ఓటర్లకు చంద్రబాబు చెప్పినటువంటి అబద్ధాలు ఒక్కటి కూడా నెరవేర్చలా. అబద్ధాలు చెప్పి రాజ్యానికి వచ్చాడు. ఏం డోక్రా లోన్లు తీసేసినాడా, రైతు లోన్లు తీసేసినాడా, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ ఎక్కించినాడా, లేదా ఇంటింటికి జాబ్ ఇప్పించినాడా? అభివృద్ధి అంటే నాకు అర్థం కాల. వాళ్ళ ఇంటి అభివృద్ధి కోసం వాళ్ళు పరిగెత్తినారు. ఈ వీళ్ళకి సిగ్గు సీము నెత్తురుంటే రిజైన్ చేసి రమ్మనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళందరూ ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఓటేసినారు. ఆ రోజు ఆయన పేరు ఆయన బొమ్మ పెట్టుకొని గెలుచున్నారు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచినాము. ఓటు అడిగిన వాళ్ళు వీళ్ళు పోయి మేము సొంతంగా ఓటు అడుగుతున్నామని అడగల. ఈ ముండలో అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటింటి పోయినాడు, ఓటర్ల దగ్గరికి పోయినాడు, ప్రతి ఊరికి తిరిగినాడు. ఆయన ధైర్య సాహసాలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యేలా వాళ్ళ నాయనకి వచ్చిన పేరు వస్తుంది. కుల మతాలకు పార్టీలకు అతీతంగా పరిపాలించే వ్యక్తి వస్తున్నాడు. మాటకి మడమ తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన గెలిపించాలని వీళ్ళు గెలిపించారే కానీ వీళ్ళు సొంతంగా గెలిచిన వాళ్ళు కాదు.
కాబట్టి అంటే స్పీకర్కి ఏం కంప్లైంట్ ఇవ్వబోతున్నారు? పూర్తిగా ఈ 8 మంది ఎమ్మెల్యేల విషయంలో డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈరోజు అసెంబ్లీ కూడా ప్రారంభం కాబోతుంది కదా. నేను స్పీకర్ గారిని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో ఎమ్మెల్యేలందరినీ పశువుల మాదిరిగా కొన్నాడని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ స్పీకర్కి వాళ్ళకి అనర్హత వేయమన్నాడు. అదే మన ముఖ్యమంత్రి ఇక్కడ ఏ పశువులు కొన్నాడో, సంకరజాతి పశువులు కొన్నాడో, వేరే పశువులు కొన్నాడో నాకు తెలియదు. మేము కూడా ఇక్కడ అతనికి డిస్క్వాలిఫికేషన్ చేయమని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని స్పీకర్ని మంచి హృదయంతో డిస్క్వాలిఫికేషన్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి విషయం. మొత్తం కూడా మరి కాసేపట్లో ఎమ్మెల్యేలంతా కూడా రాబోతున్నారు. ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో తక్షణమే అనర్హత వేటు వేయాల్సిందిగా చెప్తున్నారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ ఏ అభివృద్ధిని చూసైతే వచ్చారని చెప్తున్నారు, ఆ అభివృద్ధినే ప్రజల ముందు తెలుసుకుందాం, ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ 8 మందిపై ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి స్పీకర్కి కంప్లైంట్ కూడా చేయబోతున్నారు. విషిత. రైట్, థ్యాంక్ యూ చంద్రకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.